వెల్కమ్ టు కిడో స్టోరీ నెస్ట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో ఎల్లి అనే ఏనుగు, మొమో అనే కోతి ఉండేది. ఎల్లి పెద్దది, బలవంతురాలు. మొమో చిన్నది కానీ చాలా తెలివైనది. ఇద్దరు మంచి స్నేహితులు. కానీ కొన్నిసార్లు ఊరికే గొడవ పెట్టుకునేవారు. ఒకరోజు మొమో అన్నాడు, నేను అడవిలో ఉత్తమం. నేను చెట్టు నుంచి చెట్టుకి వేగంగా పరిగెత్తగలను. ఎల్లి నవ్వుతూ చెప్పింది, అది నిజం మొమ్మో, కానీ నేను బలవంతురాలిని. నా తొండంతో ఒక చెట్టునే కూల్చగలను. అప్పుడు వారు ఎవరు గొప్పవారు తెలుసుకోవడానికి ఒక పోటీ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఒక జ్ఞానవంతమైన గుడ్లగూబ వారిని చూసి చెప్పింది, మీరిద్దరూ నది అవతల ఉన్న పొడవైన చెట్టులోని అరటి పండ్లు తెచ్చి ఇవ్వండి. ఎవరు బాగా సహాయం చేస్తారో వారు విజేత. మొమో వెంటనే చెట్టు నుంచి చెట్టుకు ఉరుకుతూ నది దగ్గరికి చేరుకున్నాడు. కానీ నది చాలా వెడల్పుగా ఉండడంతో దాటలేకపోయాడు. అప్పుడు ఎల్లి వచ్చి, నా వెన్ను పైన ఎక్కు మొమో, నిన్ను దాటిస్తాను అంది. మొమో ఎల్లి వెన్ను పైకెక్కి నది దాటాడు. ఆ తర్వాత చెట్టెక్కి అరటి పండ్లు తెచ్చి ఎల్లికి ఇచ్చాడు. ఎల్లి వాటిని తీసుకొని గుడ్లగూబ దగ్గరికి వెళ్ళింది. గుడ్లగూబ చిరునవ్వుతో చెప్పింది, మీరిద్దరూ విజేతలే. ఎల్లి బలం, మొమో తెలివి కలిసినప్పుడు ఏ పని అయినా సాధ్యమే. ఆ రోజు నుంచి ఎల్లి, మొమో ఎప్పుడూ గొడవ పెట్టుకోలేదు. ఎప్పుడూ కలిసి పని చేసేవారు. నీతి: ప్రతి ఒక్కరికి తమ తమ ప్రత్యేకతలు ఉంటాయి. కలిసి పని చేస్తే ఏదైనా సాధ్యమే.